ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనే సెషన్కు ప్రేమతో మీరందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో మీరు బలపరచబడుతూ కొనసాగుతున్నారని విశ్వాసంలో ప్రభుకి ఇష్టలుగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుంటాం. బహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన వారమంతా కాచి కాబట్టి సమర్పించి విశేషంగా మీ కృపను మా జీవితంలో అనుగ్రహించి విశ్వాసంలో మేము బలపరచబడటానికి, మీలో మేము ఆనందించడానికి మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీతో ఉదయకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను తండ్రి. ఆయన మరి మా వాక్య ధ్యానంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, స్తుతి ఆరాధనలో కావచ్చు, మీ నామం మహింపరచబడును గాక, మీ అభీష్టం నెరవేర్చబడును గాక, మీ చిత్తము నెరవేర్చబడును గాక. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించండి. మా అంతరంగంలో ఒక మార్పును జరిగించి, మీ క్రియలను జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మనం మీ దైవ లక్షణాస్థలకి సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి గనపడదాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు ఆయనకు మాత్రమే చెల్లును గాక. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు అని పాట పాడుతూ ప్రభుని స్తుతించి గనపడదాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి
నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే. నీ గుణాతిశయము ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. తండ్రి మీకు వందనాలు. మీ గుణాతిశయములను ప్రచురం చేయడానికి జిగటమోనైన పాపు ఊబులో నుంచి, అంధకారమయమైనటువంటి లోకంలో నుంచి మమ్మల్ని ప్రత్యేకించుకొని ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరుడు అయినప్పటికీ మా నిమిత్తమై అంధకారమైన లోకంలోనికి వచ్చి వెలుగుగా నిలిచి మమ్మల్ని కూడా ఆ వెలుగులోనికి నడిపించి
ఈరోజు మీతో చక్కటి సహవాసాన్ని కలిగే భాగ్యాన్ని మాకు కలుగు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తను మహిమను ఘనతను ప్రభావమును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాటలు చాలా చక్కగా స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ ప్రభు మన కొరకు చేసిన విధానం చాలా చక్కగా కీర్తనకారుడు రాసి ఉంచాడు. సమీపింపురాని తేజస్సులో వసించేటువంటి దేవుడు మనము ఎంతో పాపములో కూరుకుపోయి అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము ఎంత పెద్ద గ్యాప్ చూడండి, ఒక అగాధం లాగా. ఈ గ్యాప్ను పొడచడానికి మధ్యలో భాగంగా ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణమును అర్పించితే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితే. ఇప్పుడు విమోచించడం, మనం ఒక స్టెప్, ఆయన కిందకి స్టెప్ వచ్చాడు, మనలను ఆయన రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆయన గుణాతిశయాలను ప్రచురపరచడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులను మనం నడిపించి ఇప్పుడు దేవునికి దగ్గర చేసేటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. అసలు దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఎంత గొప్పదో ఈ ఒక్క పాటలు మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు నా ప్రియ యేసు ద్వారానే కలుగునుగాక అని చెప్తున్నాం. చాలా చక్కగా కీర్తనకారుడు రాశారు ఈ పాటని. ఈ పాట ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ పాటను అనుభవపూర్వకంగా రాశారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఒక థియోలాజికల్ ఫౌండేషన్తో రాసిన పాట అని మాత్రం నేను చెప్పగలను. ఈ మాటలు బట్టి మనం సంతోషించాలి. ఏదో ప్రభు నాకు ఇది చేసాడు, అది చేసాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని ఆరాధించడం కాకుండా, ఆత్మలో నేను ఆనందించాలంటే ఆత్మీయంగా దేవుడు నా కోసం ఏం చేశాడో నాకు తెలియాలి. దేవదూతలు ఒక ప్రత్యక్షతతో దేవుని ఆరాధిస్తున్నారు. శరూపులు, కెరూపులు ఒక ప్రత్యక్షతతో దేవుని ఆరాధిస్తున్నారు. ఏమీ అనుభవించకుండానే దేవుని గుణలక్షణాల గురించి అవి ఆరాధిస్తూ ఉంటే, మనం మాత్రము ప్రభువా నువ్వు మంచివాడు, ఎందుకంటే నువ్వు నాకు మంచి చేస్తున్నావు కాబట్టి, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణం, ఎందుకంటే నా పట్ల దయ చూపిస్తున్నావు కాబట్టి. కరెక్టే, ఇవన్నీ తప్పని నేను చెప్పను, కానీ నువ్వు నాకు కార్యం చేసినందుకు స్తోత్రము అని చెప్పడానికంటే ముందు నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నీ నీతిని ఆపాదించావు, నీ పరిశుద్ధతను నాకు ధరింపజేసావు, నీకు స్తోత్రం ప్రభువా. నీ గుణాతిశయాలను ప్రచురం చేయడానికి, పరిశుద్ధులైన యాజక సమూహంగా మార్చబడ్డానికి నాకు ధన్యతనిచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో మంటి దేహమైన నన్ను రక్షించుకుని నాకు మహిమ శరీరాన్ని ధరింపజేయడానికి నా కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, నీకు స్తోత్రము. నన్ను పరిపాలించడానికి నా రాజుగా నువ్వు ఉండొచ్చు, కానీ నా కొరకు దాసుడిగా మారి నన్ను 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 చక్కగా నడిపిస్తూ నా కొరకు ఎంతో ప్రయాసపడుతున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పడం ఎంత గొప్ప ధన్యత కదా. ఇలా అనుభవిస్తూ దేవుని గురించిన ఒక ప్రత్యక్షతతో ఆయన ఆరాధిస్తే ఎంత మేలు కదా. అంతేగాని ఏదో నా కార్యం చేసావు, ఇదిగో నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, అందుకు కార్యం చేసినందుకు స్తోత్రం చెప్పొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా ఫార్ మోర్ గ్రేటర్ అండ్ అమేజింగ్ థింగ్స్ దట్ హీ హెస్ డన్ మన జీవితంలో ఆయన చేశాడు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పడానికి మనము ఎప్పటికప్పుడు ఇష్టపడాలి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ కార్యం చేసావు, నీకు స్తోత్రం చెప్పేది ఉండదు. ఒకటే ఉంటుంది, ఏంటో తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రము, నువ్వు నాకు కనపరిచిన కృపను బట్టి నీకు స్తోత్రము, ఇవే ఉంటాయి, అంతకుమించి ఏముండవు. అందుకే వాటిని మనం అక్కడ ప్రాక్టీస్ చేయాలి. అది మనం ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అయిపోతుంది. ఈ లోకంలో ఉండగానే దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందుకే దేవుడు మనకి ఏం చేశాడు ఆత్మీయంగా, అది మనం గుర్తుంచుకోగలిగితే ఆత్మపూర్ణులై ప్రభువుని ఆరాధించగలుగుతాం. ఫిజికల్గా ఏం చేశాడని చూసుకుంటే పైపైన మాటలతో మనము ఆరాధించాల్సి వస్తుంది. ఈరోజు మన ఆరాధన పైపెచ్చు మాటలతో ఉందా, లేకపోతే ఆత్మలో మనకు కలిగిన ఆనందాన్ని బట్టి ఉందా, అనుభూతిని బట్టి ఉందా అని మనం చక్కగా పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కృపను మన జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము ఇలా సాయంకాలము ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపడానికి దేవుడు ఇస్తున్న గొప్ప కృపను బట్టి మీకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా ఇందులో పాల్గొంటూ మీరు చూస్తున్నారని, దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో ఖచ్చితంగా వీటిని మీరు షేర్ చేయొచ్చని కూడా మీకు మనం చేస్తున్నాను. లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి బుధవారం
వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి ఆదివారం సాయంత్రం ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ మనం కలిగి ఉంటాము. అది కూడా మీరు వీక్షించవచ్చు, ధ్యానించవచ్చు అని కూడా మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ స్టడీ సిరీస్ గురించి ఆల్రెడీ మీతో చెప్పాను. మరి స్క్రిప్చర్ టైమ్ సిరీస్ త్వరలో ప్రారంభం అవుతాయి. మరి వాటిని కూడా మీరు వీక్షించాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. దెర్ ఈస్ నథింగ్ లైక్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ బైబుల్ ఆన్ అవర్ ఓన్. గెట్ ఎ స్టడీ బైబుల్, మంచిగా స్టడీ బైబుల్ తెచ్చుకొని కూర్చొని వాక్యాన్ని సొంతంగా ధ్యానించండి. నీ వాక్యంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నాకు తెరువు ప్రభువా అన్నప్పుడు ఆయన మన నోటిని మన తెరువు నేను నింపుతాను అన్నట్టుగా ఆయన మన అండర్స్టాండింగ్ని మార్చేసి దేవుని వాక్యంలో మనం స్థిరపరచబడి ఎలా చేయగలడం. సో అందుకొరకు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి. ప్రార్థనలో కూడా ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎస్పెషలీ మరి డైలీ డివోషన్ కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అది కూడా బిబ్లికల్ బేస్డ్ పర్సనల్ స్టడీ లాగానే ఉంటుంది. అది కూడా మీరు చూడండి, ఇంగ్లీష్లో ఉంది. అది చూసిన తర్వాత డివోషనల్ ప్రేయర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు బైబుల్ చదువుకున్న తర్వాత, ధ్యానించిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత మరి లీజర్గా దీన్ని చదువుకొని దీని ద్వారా కూడా మీరు మేలు పొందొచ్చని మీకు మనం చేస్తున్నాం. ఆత్మీయంగా బలపరచబడడానికి ఈ రిసోర్సెస్ అన్నిటిని మీరు వినియోగించుకోవాలని, లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని, అనేక రీతులుగా ఇంకా దేవుని పరిచయంలో ముందు కొనసాగటానికి దేవుడు కృప చూపించాలని మా కొరకు ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరం ఏదైనా ఇట్లా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ. మరి మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. యాజ్ యూజువల్ ప్రతి వారం మనం చేసేటువంటి విధానంలోనే మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించేటప్పుడు తిమోతికి పౌలు రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 8-11 వచనాలు గల మాటలు ఒకసారి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-11 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధం అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను కానీ నీతిమంతునికి నియమింపబడలేదు అని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినట్ల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము అని చెప్తున్నాడు. ఈ మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రం గురించి అనేకమైన విషయాలు ఇందులో రాయబడ్డాయి. ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడని మనం చూస్తున్నాము. తన ప్రజలకు అనేటప్పుడు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినైతే ఆయన విమోచించుకున్నాడో, ఎవరినైతే తన క్రయధనమును చెల్లించి స్వకీయ సంపాద్యముగా మార్చుకున్నాడో అలా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడని చూస్తున్నాం. అయితే ఇజ్రాయెల్ ప్రజలు వారి పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులు దేవునితో నిబంధన చేయబడినటువంటి ప్రజలుగా వారు ఉన్నారని మనం చూస్తున్నాము. నిబంధనలో ఉన్నవారికి కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా నిబంధనలో ఉన్నవారికి దేవుడు అంతవరకు కొన్ని నామినల్గా కొన్ని షరతులు పెడతా వచ్చాడు. అప్పుడు కూడా మరి అబ్రహాము ఇస్సాకు కూడా దేవుని దృష్టికి మంచిగా నడుచుకుంటూ వచ్చారు. వారు దేవుని ప్రీ రిక్విసైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దేవునితో మెలగటానికి నియమావళులను చక్కగా వారు పాటిస్తూ వచ్చారు. కాబట్టి వారికి పెద్ద బుక్లెట్ ఇచ్చేసి ఇవన్నీ ఫాలో చేయి అని చెప్పాల్సిన అవసరం దేవునికి రాలేదు. వారు కూడా దేవుని ఎక్కడ నొప్పించకుండా దేవునితో సంతోషంగా వారు దేవునికి లోబడి ఆయన వెంబడించినట్టుగా మనకు కనపడుతుంది. అందుకే వారు దీవించబడ్డారు కూడా. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. తన దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాం దేవుని వెంబడిస్తూ వచ్చాడు. అబ్రహామును దేవుడు దీవించిన తర్వాత అబ్రహాముకు దేవుడు సంతానాన్ని ఇవ్వాలన్నప్పుడు ఒక నిబంధన అబ్రహాంతో చేసినట్టుగా చూస్తాం. దేవుడు ఎవరినైతే ప్రత్యేకించుకుంటాడో వారితోనే నిబంధన చేస్తాడని మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇలా కూడా చెప్తూ ఉంటారు, దేవుడు నిబంధన చేసిన వారిని చక్కగా చూసుకుంటాడని. అయితే ప్రత్యేకించబడితేనే నిబంధనలోనికి వస్తాము. నిబంధన చేయబడిన తర్వాత ఇక పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాడు.
అని మనకు అర్థం అవ్వాలి. ప్రత్యేకించబడిన వారు చాలామంది దేవునితో నిబంధన వరకు రారు. వారు ప్రత్యేకించబడ్డామని చెప్పేసుకొని వారు వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను ఆధిక్యతలను బేస్ చేసుకొని వారు దేవునితో నిబంధన చేసుకోకుండా కమిట్ అవ్వకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మరి జ్యేష్ఠత్వం సంపాదించుకున్నటువంటి యాకోబు కూడా తన ప్రయోజనాల కొరకు తను జీవిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్గా మార్చబడ్డాడో అతను కూడా మరలా దేవుని చేతిలోకి వచ్చాడు అని చూస్తాం. దేవుని ప్రణాళిక కొరకు వచ్చాడని చూస్తాం. ఇంతవరకు ఒక్కరొక్కరుగా ఉన్నటువంటి పితరులు ఇప్పుడు పెద్ద జనాంగంగా మారిపోయారు. ఆ జనాంగంగా మారిపోయే కొద్దీ భక్తి కూడా పలచబడిపోయిందని చూస్తాం. భక్తి పలచబడిపోయేటప్పటికి వారికి ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఉంటే దేవునికి నచ్చుతుందో తెలియదు, ఎలా ఉండకపోతే దేవునికి ఇష్టంగా జీవించగలమో ఏమీ తెలియదు. మరి దానికి తోడు 430 సంవత్సరాలకు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉండేటప్పటికి ఐగుప్తు దేశంలో విపరీతమైనటువంటి విగ్రహారాధనలు కనపడుతున్నాయి. అనేకమైన దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. సృష్టిని పూజించేటువంటి క్రమం కనపడుతూ ఉంది. ఇంతటి ఇన్ఫ్లుయెన్స్లో ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడే వీళ్ళని రూపించాడని, ఆ దేవుడు వీరి పితరులతో ప్రామాణికంగా ఒక ఒడంబడిక చేసుకున్నాడని, ఒక నిబంధన చేశాడని, ఆ నిబంధనలో వీరందరూ పాలిభాగస్తులై ఉన్నారని వీరు గ్రహించేటువంటి పరిస్థితే లేకుండా పోయింది. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఆయన షార్ట్కట్లో కనాన్ దేశాన్ని తీసుకెళ్ళిపోయిండొచ్చు. ఫిలిష్తీన్తో యుద్ధం పెద్ద విషయం కాదు ఆయనకి. ఆయన జయించేసి ఉండేవాడు, వారికి సామర్థ్యాన్ని ఇచ్చి ఉండేవాడు, గెలిపించేవాడు. అయితే దేవుడు చేసింది ఏంటంటే ఐగుప్తు నుంచి బయటికి రాగానే షార్ట్ కట్ ఆయన ఎన్నుకోలేదు, కానీ దేవుడు లాంగెస్ట్ రూట్ ఎన్నుకున్నాడంట. వారిని ఆయన ఈ అరణ్య మార్గం కూడా నడిపించడం ప్రారంభించాడు. రిమెంబర్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర షార్ట్ కట్స్ ఎప్పుడు ఉండవు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా త్వరగా ఈ పని చేసి, త్వరగా ఆ పని చేసి, త్వరగా నాకు ఇది ఇచ్చేసి, త్వరగా నాకు ఇది ఇచ్చేసి అని చెప్పేసి మనం దేవుని తొందరపడుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు షార్ట్ కట్స్లో పనిచేసేవాడు కాదు. మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా తనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని ముందుగానే తీసుకున్నాడు. దాన్ని తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకునేసుకున్నాడు. దేవుని తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. దేవుని తొందర పెట్టద్దు, కానీ మీ అవసరతను ప్రభువు తెలియచేయండి, ప్రభు చిత్తాన్ని అడగండి, ప్రభు చిత్తాన్ని విచారణ చేయండి. అంతేగాని ప్రభువుని తొందరపెట్టి ప్రభువును ఏదో చేసి అని చెప్తే దాన్ని మనం హ్యాండిల్ చేసే పరిస్థితి మనకు ఉండదు. దాన్ని దుర్వినియోగపరుచుకుంటాం తప్ప దానితో మనం ఏదో మేడలు మిద్దులు కట్టేసుకుంటాం అనుకోవడం జరగని పని. అందుకే ఇక్కడ కూడా మీరు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు వెంటనే వారికి ఏం చేయకుండా వారిని ఏం చేశాడంటే ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్ళాడు. ఒక షార్ట్ కట్ గుండా దేవుడు తీసుకెళ్ళలేదు. అందుకే షార్ట్ కట్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లాంగ్ ప్రాసెస్ని మీరు నమ్ముకోండి. ఎంతకాలం నేను వెయిట్ చేయాలంటే ఎంతసేపైనా వెయిట్ చేయాల్సిందే. నీ టైం వచ్చేంతవరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. నువ్వు వెయిట్ చేస్తుంటే అట్లీస్ట్ నువ్వు ఫోకస్డ్గా ఉన్నావని లెక్క. షార్ట్ కట్ వచ్చేసింది అనుకోండి, దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, దీవెన వెంబడి దీవెన వస్తూనే ఉందనుకోండి, దేవుని మీద చూసేటువంటి పరిస్థితి ఉండదు. అసలుకి ఎప్పుడైనా సరే సబ్రుకా ఫల్ మీఠా అవుతాయని హిందీలో అంటారు అన్నమాట. అంటే నిరీక్షించి మనము వేచి ఉండి ఏదైనా సత్ఫలితాన్ని పొందినప్పుడు దాన్ని బట్టి మనం చాలా సంతోషిస్తామంట. ఈరోజు నిరీక్షించకుండా అన్నీ టైం టు టైం వచ్చేస్తూ ఉంటే మనిషికి ఇంక నిరీక్షణ అలవాటు ఉండదు. ఇంకా ప్రతిదీ టైం టు టైం జరిగిపోవాలి, అనుకున్న తడవే జరిగిపోవాలన్నట్టుగా ఉంటుంది. అలా దేవుడు ఎప్పుడు పనిచేయడం. నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు ఆ నిబంధన యొక్క అర్థాన్ని తెలియచెప్పాలని, ఆ నిబంధన యొక్క ఇంపార్టెన్స్ని ప్రభు తన ప్రజలకు తెలియజేయాలని అరణ్య మార్గం గుండా తీసుకెళ్ళాడంట. అరణ్య మార్గం గుండా తీసుకెళ్ళిన తర్వాత దేవుడు సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడడం ప్రారంభించాడు, వారితో సంభాషించడం ప్రారంభించాడు. మోషేని పిలిపించి ఆయన మరొకసారి ఆ సీనాయి పర్వతం మీదకి దిగొచ్చి అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించినట్టుగా మనకు కనపడుతుంది. ఈ ధర్మశాస్త్రం గురించి ఆయన చెప్తూ 10 ఆజ్ఞలను అక్కడ చెప్తా ఉంటే ఆ స్వరానికి భయపడిపోయారంట ఇజ్రాయెల్ ప్రజలు. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే భయపడిపోయారంట. వణుకు పుడుతుందంట వీళ్ళకి, వెన్నులో వణుకు పుట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంత భయభ్రాంతులకు గురయ్యారంటే ఇక చచ్చిపోతామేమో అనేటువంటి పరిస్థితి అనమాట. మోషే కిందికి రాగానే మోషేతో చెప్పారు, అయ్యా ఇక మీద ఎప్పుడే కానీ దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడద్దు, కానీ ఇదిగో నువ్వు వెళ్ళి ఏది మాట్లాడుతాడో మాట్లాడు విని
అది తీసుకొచ్చి మాకు చెప్పు చాలన్నారు. ఈరోజు చాలామంది దేవునితో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి లేదు. దేవునికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు దేవునితో. దేవుడు ఎంతో గంభీరుడని, ఆయన భయంకరుడని దేవుణ్ణి దూరం పెట్టేసిన పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దైవజనుడికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లేదు. దైవజనుడు తనకు తోచింది చెప్తున్నాడో తెలియదు, లేకపోతే దేవుడి నుంచి డౌన్లోడ్ తీసుకొచ్చి చెప్తున్నాడో తెలియదు. మరి ఇక కరెక్షన్ జరగట్లేదు, మనిషి మార్పు చెందట్లేదు, దీవించబడట్లేదు, ఆత్మీయంగా బలపరచబడట్లేదు. అయితే ఈ గ్యాప్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనిషి రిలేషన్షిప్ దైవజనునితో తప్ప దేవునితో లేకుండా అయిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు తన నిబంధన తెలియపరచడానికి మరి ఆ రోజు అబ్రహాము ఇస్సాకులు అయితే ఒప్పుకున్నారో, అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు అని మనం చూస్తున్నాం. ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని దీర్ఘాయుష్మంతులగినట్లు, నేను ఇవ్వబోయేటువంటి స్థలంలో మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించంటే, వీళ్ళు ఆ మాట వీళ్ళకి జీర్ణం అవ్వట్లేదు. ఎందుకంటే ఇందులో చాలామంది నరహంతకులు ఉన్నారు, లేకపోతే తల్లిదండ్రులను బాధ పెట్టేవారు ఉన్నారు, సరిగ్గా చూసుకునే వారు చాలామంది ఉన్నారు ఇందులో. మరి వారికి అది మింగుడు పడట్లేదు. నరహత్య చేయవద్దు అనగానే వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. అబద్ధం ఆడొద్దు అనగానే ఇవన్నీ జీర్ణం అవ్వట్లేదు వాళ్ళకి. అబద్ధ సాక్ష్యం పలకవద్దంటే అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ లాగా, బౌన్సర్ లాగా కనపడుతున్నాయి వీళ్ళకి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ మాటలు అంటున్నాడు. ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఎవరికి తెలుసా? నిబంధనలో ఉన్న ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అయితే నిబంధనలో ఉన్న ప్రజలు పక్కుదోవ పట్టిపోయింటే వారిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి, తిరిగి దేవుని మార్గంలోకి వారిని తీసుకురావడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశాడట. అంటే వారి హృదయ కాఠిన్యం ఎలాంటిది అని తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడంట, ఒక అద్దం తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడంట. ఈ అద్దం తీసుకొచ్చి ముందు పెట్టేటప్పటికి వారికి పరిస్థితి అర్థమైంది. ఆయన మమ్మల్ని చూపిస్తున్నాడు, మాలో తప్పులన్నీ బయటికి తీస్తున్నాడు, వెలికి తీస్తున్నాడని. ఏంటి ఈ అద్దం చూపించడానికి అద్దాల మేడలోకి తీసుకొస్తామంటే మేము ఏదో అనుకున్నాం, కానీ ఈ మమ్మల్ని మేము చూసుకునేటట్లు ఇలాంటి ప్లేస్లోకి తీసుకొచ్చావేంటి, మమ్మల్ని ఇలాంటి ఇరకాటంలో పెట్టేసావేంటి మమ్మల్ని అని అనుకునేలా చేశాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడాన్ని బట్టి. అయితే ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మీరు ఈ విధంగా ఉన్నారు, అయితే నేను ఈ విధంగా ఉన్నాను, నాకు మీకు ఇంత వ్యత్యాసం ఉంది, అలాంటి నేను మీతో నిబంధన చేయడం ఏంటి? నిబంధన చేశాను మీ పితరులతో, కానీ మీ పితరులు అట్లీస్ట్ దగ్గరగా ఉన్నారు నాకు, మీరు చాలా దూరంగా ఉన్నారు నాకు, మీకు నాకు మధ్య చాలా డిఫరెన్స్ వచ్చేసింది, ఈ డిఫరెన్స్ని దగ్గర చేసుకోవడానికి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించండి అని అనేకమైన ప్రజలతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆయన ఒక మార్పును కోరుకున్నాడంట. ఆ ధర్మశాస్త్రాన్ని చూసిన విన్న ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే, వారి హృదయం యొక్క కాఠిన్యం వారికి అర్థమైంది, వారు ఎంతటి పాపులో వారికి అర్థమైంది, ఎంతటి అవిధేయులో వారికి అర్థమైంది, ఎంత మెడ వంగని జనాంగము వారికి అర్థమైంది. కానీ దేవుడు అలాంటి వాడు అర్థము చేసుకోలేని పరిస్థితి. అంటే గుడ్డితనం కలిగజేసింది కదా ఈ సంబంధమైన దేవత, అలా వారు అది మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు ఎవరో వారికి అర్థం కావట్లేదు, కానీ వారెవరో వారికి అర్థమవుతుంది, కానీ మార్పు చెందలేని పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే వారు దేని చేత నింపబడ్డారంటే, వారు అపవిత్రత చేత నింపబడ్డారు, అవినీతి చేత నింపబడ్డారు. అవే వారిని నడిపిస్తూ ఉన్నాయి, అవే వారిని పరిపాలిస్తూ ఉన్నాయి. దేవుడు మంచి మాటలు చెప్తే కూడా వారికి అవి మింగుడు పడట్లేదు, అవి విషయంగా అనిపిస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ విషపూరితమైన జీవితం జీవిస్తూ కూడా వారు మంచివారుగా చలామణి అవటానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి మోసకరమైనటువంటి జీవితము దేవుడు ఇష్టపడాడు అనమాట. మరి ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలనుకున్న వ్యక్తి, దేవునితో నిబంధనలో ఉన్నానని చెప్పుకునే వ్యక్తి దేవుని నీతిని బట్టి జీవిస్తాడు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి నీతిని బట్టి మరి అతను స్వనీతితోనే జీవిస్తాడు తప్ప అతను దేవుని యొక్క నీతిని బట్టి అనుసరించి జీవించేటువంటి పరిస్థితి అయితే ఉండదని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారంటే, దేవుని కృపను వారు సద్వినియోగపరచుకోలేదు, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు, దేవుడు ఇచ్చిన సమయాన్ని వారు సద్వినియోగపరచుకోలేదు. ఇన్ని ధర్మశాస్త్రం, ఇన్ని నిబంధనల్లో, ఇన్ని ఆజ్ఞలు కట్టడం ఇస్తే వాటిని పాటించే పరిస్థితి లేదు, వాటిని కనీసం చూసుకునే పరిస్థితి లేదు, వాటిని ధ్యానించే పరిస్థితి లేదు. సరే, దగ్గర తీసుకురావడానికి కొన్ని బలులు, నైవేద్యాలను
ఆయన పెడితే కూడా వాటిని కూడా అర్థం చేసుకోవట్లేదు. పాపం చేయడము, బలి తీసుకొచ్చి ఇచ్చేయడము, పాపం చేయడము, ఒక జుర్మానా కట్టినట్టుగా దానికి సంబంధించింది ఇచ్చేయడము. ఇదే అలవాటు అయిపోయింది తప్ప వారి జీవితంలో మార్పు కనబడట్లేదు. ఆ తర్వాత చెరకు కొనుక్కోబడ్డరు కానీ మార్పు రావట్లేదు. మనిషి మాత్రం మార్పు చెందట్లేదు. యేసు ప్రభు రావడము, ఆయన రక్తాన్ని చెందించడము, ఆయన మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించండి అని చెప్పడము, ఒక పరిశుద్ధతలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అంతవరకు కృపను వారు సద్వినియోగపరచుకోలేదు. ఇప్పుడు కృపను సద్వినియోగపరచుకుంటారా బాబు అని దేవుడు మనకు మరొకసారి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు. మనం ఎంతవరకు దేవునికి తగినట్లుగా జీవిస్తున్నాము. మనకైతే ఇప్పుడు ధర్మశాస్త్రం లేదనుకోండి, ధర్మశాస్త్రం యొక్క రెగ్యులేషన్స్ అన్నిటిని యేసు ప్రభు ఫుల్ఫిల్ చేశాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులుగా మార్చబడాల్సిన అవసరం లేదు. విధేయత చూపించి మనం నీతిమంతులుగా కొనసాగే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఆత్మచేత నడిపించబడడం అంటే ఏంటి అని మీలో ఒక డౌట్ రావచ్చు. ఆత్మచేత నడిపించబడే వ్యక్తి దేవుని మాటను బట్టి దేవుని యొక్క కృపను సద్వినియోగపరచుకొని జీవిస్తాడని అర్థం. అతను తన క్రియల వల్ల పరిశుద్ధత సంపాదించుకోవాలని చూడడు. తన స్వనీతిని బట్టి పరిశుద్ధతను, నీతిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడు. ఈరోజు ఆత్మచేత నడిపించబడే అనుభవంలో కృపను సద్వినియోగపరచుకొని కృపచేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి వస్తాం. అప్పుడే అందుకే మనం చూస్తాం కదా, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరైతే క్రీస్తును అంగీకరించారో వారి దేవుని పిల్లలగుటకు వారికి అధికారం అనుగ్రహించబడింది. వారు కృప వెంబడి కృపను పొందినట్లుగా ఆత్మచేత నడిపించబడే అనుభవంలోనికి తీసుకురాబడినప్పుడు వారు దేవుని కుమారులని పిలువబడతారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం తెలియజేస్తుంది మనకు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృపచేత నడిపించబడే అనుభవంలోకి మనం రావాలి. ఈరోజు ధర్మశాస్త్రాన్ని ఒళ్ళు తప్పిపోకుండా మనం పాటించాల్సిన అవసరం లేదు. అది మన వల్ల ఏ పని కాదని దేవుని కూడా తెలుసు. కాబట్టి మరొక నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానపరచబడే అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత, నీతి, సమాధానం కలిగి మనం నడుచుకోవాలంటే కృపచేత నడిపించబడే అనుభవంలోనికి మనం రావాలి. ధర్మశాస్త్రం లోనైన వారు మరి ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు పాపులను నిర్ధారించబడతారు తప్ప పరిశుద్ధులుగా మార్చబడే అనుభవం అయితే వారికి రాదు. ఈరోజు మనలో ఉన్న పాపం బయటపడుతుంది ధర్మశాస్త్రం బట్టి, లేదని చెప్పను. కానీ కృప మనల్ని రక్షిస్తుంది, కృప మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంది. ఈరోజు కృపచేత నడిపించబడే అనుభవంలోనికి మనం రావాలనేటువంటిది ఈ వాక్యం యొక్క సాదృశ్యం. ఈరోజు మనము దేవుని నిబంధనలో ఉన్నాము అంటే మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా దేవుని నీతి మనకు ఆపాదించబడింది. పరిశుద్ధతలో కొనసాగడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలంటే దేవుని కృపచేత నడిపించబడే అనుభవంలోనికి మనం రావాలి. అట్టి కృప దేవుడే మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా క్రియల వల్ల నేను పరిశుద్ధుని కాలేను, నీతిమంతుని కాలేను. కానీ మీ కృప మీద ఆధారం చేసుకుని మీ కృపచేత నడిపించబడుతూ మీరు కోరుకున్నట్టు విధంగా మంచి ఆత్మీయతను సంపాదించుకుని మీ బిడ్డగా కొనసాగే భాగ్యాన్ని, మీ నిబంధనలో కొనసాగే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. లెట్ us lift God in prayer. పరిశుద్ధ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభువా, మా స్వనీతిని బట్టి ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి జీవించి నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటిది జరగని పని అని మాకు అర్థమవుతుంది. అయితే ఈరోజు మీ వైపు మేము తిరిగి చూస్తున్నాం తండ్రి. మాలో ఒక పరిశుద్ధత కలగాలన్నా, మీ నీతి మాలో స్థాపించబడాలన్నా, మేము నీతిమంతులుగా జీవించాలన్నా మీ కృప మాకు ఎంతగానో అవసరం ప్రభువా. ఈరోజు మా క్రియల చేత మేము నీతిమంతులుగా తీర్చబడలేము కనుక కనీసం మీ కృపనైనా సద్వినియోగపరచుకొని మీ కృప చేత నడిపించబడుతూ నాయన మా జీవితాలను సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈరోజు మీ కృపను మేము సద్వినియోగపరచుకునే విషయంలో మేము ఎక్కడా కూడా ప్రభువా మరి తప్పుడడుగులు వేయకుండా, మరి మా సొంత ప్రయోజనాల కొరకు ఈ కృపను వినియోగించకుండా, మరి మేమేదో మా క్రియల వల్ల నీతి పొందడం కాదు కానీ ప్రభువా, మీ కృప ద్వారా ఉచితంగా రక్షించబడ్డాం కనుక ఆ కృప ద్వారానే మేము నడిపించబడుతూ మీకు తగినట్లుగా మీ నిబంధనలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించుకుని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. మరి ఆదివారం మనం కలిసి మరలా ప్రభులో ఆనందిద్దాం. అంతవరకు దేవుని సమాధానం మీకు తోడై ఉండి దేవుని కృపచేత నడిపించబడడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.